Good, good morning. Praise the Lord. Hallelujah. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. Hallelujah. గడిచినటువంటి రాత్రి మంచి నిద్రను దయచేసి మరొక నూతన దినాన్ని మనకు దయచేసినటువంటి దేవాదేవునికి రెండు చేతులు పైకెత్తి అన్నాను మహిమపడదాం. సో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. We welcome you, Holy Spirit. We welcome your ministry, Lord. We welcome the ministry of mercy. We welcome the ministry of the blood of Jesus. We welcome the ministry of the word of God. We welcome the ministry of angels. We welcome the ministry of destiny helpers. We welcome the ministry of signs and wonders. We bind, we blind all the dirty, foul, monitoring spirits and familiar spirits. We bind the spirit of deviation, distraction, spirit of unbelief, witchcraft powers. We destroy them in the name of Jesus Christ of Nazareth. I speak forth uninterrupted flow of the Holy Spirit, and I declare that Jesus is the Lord over this hour and over this day in the name of Jesus Christ. Amen. God. Amen. Amen. నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపగు తండ్రి, నిన్ను నేను స్పష్టంగా తెలుసుకున్నట్లు నాకు జ్ఞానంను ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించము. నన్ను ఏ పని కొరకు నీ పిలిచావో ఆ పిలుపు వలన నిరీక్షణటితో పరిశుద్ధులలో నీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో, క్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో నా స్థానం ఎట్టిదో నేను గ్రహించినట్లు నా మనోనేత్రములను వెలిగించమని యేసునామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి నీ సన్నిధిలో నా ప్రార్థనను యేసునామములో అంగీకరించమని అడుగుచున్నాను. నేను అంతరంగ పురుషునందు శక్తి కలిగి నీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు, క్రీస్తు నా హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, నీ సంపూర్ణతందు నేను కూడా సంపూర్ణ వ్యక్తిగా ఉన్నట్లు, ప్రేమైందు నేను వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమక వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను నేను తెలుసుకున్నట్లు నీ మహిమైశ్వర్యం వల్ల నాకు దయచేయమని యేసునామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున నా తండ్రి, యేసునామములో నా జీవితంలో నీ చిత్తమును సంపూర్ణంగా గ్రహించినట్లు నాకు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును అనుగ్రహించము. నేను ప్రతి సత్కార్యంలోనూ సఫలమగినట్లు, దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి నందుచు అన్ని విషయంలో ప్రభును సంతోషపెట్టినట్లు, నీ వాక్యమునకు తగినట్టుగా నడుచుకున్నట్లు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరిచినట్లు, నీ మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడినట్లు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో నేను కూడా పాలు పొందుటకు నన్ను పాత్రంగా చేసిన తండ్రికి నేను విస్తారంగా కృతజ్ఞతలు చెల్లించినట్లు నీ కృపను బట్టి దయచేయమని యేసునామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మేము శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారు ఒకటకు మా ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలని, ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మేము యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారమై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని క్రీస్తు యేసు నామములో విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవాను స్తుతించుట మంచిది. 101వ స్తుతి నుంచి, నాకు నెమ్మదినిచ్చు యెహోవా షాలోం, యేసయ్యా మీకు స్తోత్రం. నా మంచి కాపరి అయిన యెహోవా రోహి, యేసయ్యా మీకు స్తోత్రం. నా నీతి అయిన యెహోవా సిద్కియను, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు తోడై ఉన్న యెహోవా షమ్మా, యేసయ్యా మీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడమైన ఎల్షదా, యేసయ్యా మీకు స్తోత్రం. సృష్టికర్తవై అంతటా నివసించిన ఎలోహీం, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను రూపించి యెహోవా ఓసేను, యేసయ్యా మీకు స్తోత్రం. ఘనమైన నామం గల దేవ, యేసయ్యా మీకు స్తోత్రం. మనోహరమైన నామం గల దేవ, యేసయ్యా మీకు స్తోత్రం. పోయబడిన పరిమళ తైలంతో సమానముకు పేరు గల దేవ, యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధమైన పూజింపదగిన నామం గల దేవ, యేసయ్యా మీకు స్తోత్రం. ప్రతి నామమునకు పైనామం గల దేవ, యేసయ్యా మీకు స్తోత్రం. బలమైన దుర్గము లాంటి నామం గల దేవ, యేసయ్యా మీకు స్తోత్రం. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం గల దేవ, యేసయ్యా మీకు స్తోత్రం.
దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. భూమి అంతటా అత్యధిక ప్రభావమును చూపగల నామం గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త యేసయ్య మీకు స్తోత్రం. భూపతులకు అధిపతి యేసయ్య మీకు స్తోత్రం. ఆత్మలకు కాపరి మరియు అధ్యక్షుడ యేసయ్య మీకు స్తోత్రం. అల్ఫాయు ఒమేగాయు ఆమెనను దేవా యేసయ్య మీకు స్తోత్రం. లోకరక్షకుడా యేసయ్య మీకు స్తోత్రం. రక్షణ శృంగమా యేసయ్య మీకు స్తోత్రం. నమ్మకమైన సాక్షి యేసయ్య మీకు స్తోత్రం. సర్వోన్నతుడు కుమారుడా యేసయ్య మీకు స్తోత్రం. నిరంతరము స్తోత్రార్హుడైన సర్వాధికారియకు దేవా యేసయ్య మీకు స్తోత్రం. అద్వితీయ కుమారుడా యేసయ్య మీకు స్తోత్రం. ప్రపంచ ప్రజలందరి చేత ఆశించబడుచున్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. మార్గము సత్యము జీవమైన దేవా యేసయ్య మీకు స్తోత్రం. దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజైన మహాదేవా యేసయ్య మీకు స్తోత్రం. సమస్త దేవతల కంటేను పూజనీయుడ యేసయ్య మీకు స్తోత్రం. సమస్త దేవతల కంటే గొప్పవాడా యేసయ్య మీకు స్తోత్రం. దావీదు కుమారుడ యేసయ్య మీకు స్తోత్రం. దేవుని స్వరూపమా యేసయ్య మీకు స్తోత్రం. సృష్టికి ఆది సంభూతుడ యేసయ్య మీకు స్తోత్రం. ప్రవక్త యేసయ్య మీకు స్తోత్రం. నజరేయుడ యేసయ్య మీకు స్తోత్రం. మా పస్కా అయిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. శ్రీమంతుడు అయిన సర్వాధిపతి యేసయ్య మీకు స్తోత్రం. నేను నమ్మి ఒప్పుకునే వాక్యమునకు అపోస్తలుడా యేసయ్య మీకు స్తోత్రం. నీతి సూర్యుడా యేసయ్య మీకు స్తోత్రం. స్నేహితుడైన ఉత్తరవాది యేసయ్య మీకు స్తోత్రం. కడపటి ఆదామా యేసయ్య మీకు స్తోత్రం. గొప్ప ప్రధాన యాజకుడా యేసయ్య మీకు స్తోత్రం. మధ్యవర్తి యేసయ్య మీకు స్తోత్రం. మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. మనుష్య కుమారుడ యేసయ్య మీకు స్తోత్రం. మూలకు తలరాయి అయిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నిజమైన వెలుగు యేసయ్య మీకు స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లి యేసయ్య మీకు స్తోత్రం. నిజమైన స్నేహితుడా యేసయ్య మీకు స్తోత్రం. సంగమునకు శిరస్సైన వాడా యేసయ్య మీకు స్తోత్రం. యూదా గోత్రపు సింహమా యేసయ్య మీకు స్తోత్రం. బలవంతుడమైన దేవ యేసయ్య మీకు స్తోత్రం. అన్నిటికీ వారసుడా యేసయ్య మీకు స్తోత్రం. స్త్రీ సంతానమా యేసయ్య మీకు స్తోత్రం. ప్రకాశమానమైన వేకువ చుక్క యేసయ్య మీకు స్తోత్రం. జీవాహారమా యేసయ్య మీకు స్తోత్రం. జీవాధిపతి యేసయ్య మీకు స్తోత్రం. మహోన్నతుడా యేసయ్య మీకు స్తోత్రం. సైన్యములకు అధిపతి యేసయ్య మీకు స్తోత్రం. ఉన్నవాడును అనువాడమైన దేవా యేసయ్య మీకు స్తోత్రం. జీవము గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. కంసాలగ్ని వంటి వాడా, చాకలు వాని సబ్బు వంటి వాడా యేసయ్య మీకు స్తోత్రం. మహత్యం గలన భీకరుడవగు దేవా యేసయ్య మీకు స్తోత్రం. పవిత్రుడా, నిర్దోషి, నిష్కల్మషుడమైన దేవా యేసయ్య మీకు స్తోత్రం. పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడ యేసయ్య మీకు స్తోత్రం. నిరంతరం మార్పులను యాజకత్వం కలిగి జీవించుచున్న వాడ యేసయ్య మీకు స్తోత్రం. స్వరూపమును నా కొరకు పోగొట్టుకున్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు మనుషుల చేత విసర్జించబడి తృణీకరించబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నిశ్చయముగా నా రోగములను అన్నింటినీ భరించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు శ్రమ పెట్టబడి మొత్తబడి దేవుని వలన బాధించబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి నా దోషములను బట్టి నలుగొట్టబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు నోరు తెరవని దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు అన్యాయపు తీర్పు నొందిన వాడవై కొనిపోబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు భక్తిహీనుల మరణం లాంటి మరణమును పొందిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు మరణం నందునట్లు నీ ప్రాణమును ధారపోసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు అతిక్రమం చేయవారిలో ఒకనిగా ఎంచబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు మరణమగునంతగా బహు దుఃఖంలో మునిగిపోయిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు దుఃఖపట్టుకును చింతాక్రాంతుడొకటుకును మొదలుపెట్టిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు అంధకార సంబంధమైన అధికారంలోకి అప్పగించబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు శిష్యులందరి చేత విడబడి ఒంటరిగా మిగిలిపోయిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు తండ్రి చేత విడవబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీపై అబద్ధ సాక్ష్యములు చెప్పబడినప్పుడు ఊరకున్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు ముఖంపై ఉమ్మి వేయించుకొని అరచేతులతో కొట్టబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకై బంధించబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు అసూయ చేత అప్పగించబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు ముండ్ల కిరీటమును ధరించుకొని అపహసించబడి రెల్లుతో కొట్టబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు చేదు కలిపిన ద్రాక్షరసమును రుచి చూచిన దేవా యేసయ్య మీకు స్తోత్ర. నా కొరకు బందిపోటు దొంగల చేత కూడా అపహసించబడి నిందించబడి దూషించబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు బిగ్గరగా గొప్ప కేక వేసి ప్రాణం విడిచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ప్రధాన యాజకులు నీపై నీ నేరములు మోపినను వారికి ఏ ఉత్తరం చెప్పని దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు కొరడాలతో కొట్టించబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం.
నా కొరకు ఈడవబడి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు ప్రధాన యాజకులు అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు చేయుటకు శత్రుల చేతికి అప్పగింపబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు నేరస్తులతో సిలువ వేయబడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు నీ సిలువ మోసుకుని కపాల స్థలమును చోటుకు వెళ్ళిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా కొరకు దప్పికొనిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. యేసయ్య మీకు స్తోత్రం. అందరం బైబిల్ గ్రంథం తెరుద్దామండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం. ప్రతి ఒక్కరము చదువుదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన వచ్చు ఫలము ముసిని పడినంత చేదు. అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీను. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు అటు ఇటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారస్త్రీ ఉండి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకును. దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము. వెళ్ళినడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేత స్థితిని, నా హృదయము గద్దింపు ఎట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనచ్చు మూలుగుచూ ఉందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఉక్కు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువలాగా పారదగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఊట దీవెననందును. నీ యవన కాలపు భార్య యందు సంతోషింపము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవయుందుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవయుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగలించుకుందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వారిని చిక్కునబెట్టును, వాడు తన పాప పాశం వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. There is only one sin from which you have to flee. నేను ఇంకొక యాంగిల్లో చెప్తాను. గాడ్ హ్యాస్ నాట్ అనాయింటెడ్ యూ టు ఫైట్ అ సర్టన్ సిన్. ఒక పాపముతో పోరాడేదానికి మాత్రము దేవుడు ఎవరిని అభిషేకించలేదంట. ఏ పాపం అంటే జారత్వము, వ్యభిచారము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. దేవుని యొక్క వాక్యం రోజు చదివితే పాపానికి మధ్యలో మనకు దేవుని యొక్క వాక్యం ఏమండి దూరేస్తుందంట.
హల్లెలూయా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు జ్ఞానం మనకు లభిస్తుంది. యు ఆర్ నాట్ అనాయింటెడ్ టు ఫైట్ అడల్టరీ ఆర్ ఫార్నికేషన్. వ్యభిచారంతో జారత్వంతో పోరాడేదానికి దేవుడు నిన్ను అభిషేకించలేదు. మరి ఏం చేయాలి వాడికి అంటే చూడండి 8వ వచనం. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. No, you are not anointed. You are not anointed to fight adultery. You cannot fight. జారత్వంతో నీవు పోరాడలేవు. ఎవ్వరు పోరాడలేరు. వ్యభిచారంతో ఎవరు పోరాడలేరు. దానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన మార్గం ఏంటంటే ఆ దరిదాపులకు పోకూడదు. శోధనకు గురి అయ్యే స్థలానికి వెళ్ళకూడదు. శోధనకు గురి అయ్యే వ్యక్తులతో సంబంధం కలిగి ఉండకూడదు. వారి దరిదాపులు కూడా వెళ్ళకూడదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సిన్ ఫ్రమ్ విచ్ యూ హ్యావ్ టు రన్ అవే. పిరికి వాణిలాగా పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి. ఎవ్వరు ఏమనుకున్నా కూడా, నపుంసకుడన్నా నపుంసకురాలన్నా ఎవ్వరు ఏమన్నా కూడా, there is only one sin. You are not anointed to fight. లేదు నేను భాషలో మాట్లాడతానంటే నో, భాషలో మాట్లాడుతూ పాపం చేసేస్తావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు పారిపోయినాడు. తిమోతి అంటాడు, తిమోతి యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. ఏమండి, ఫ్లీ ఫ్రమ్ ద యూత్ఫుల్ లస్ అంటాడు. నీలో కామోద్రేకాన్ని పెంచే ప్రతి పరిస్థితి నుంచి పారిపో. అటువంటి చిత్రాలు చూడొద్దు. సోషల్ మీడియాలో అటువంటి పోస్టులు చూడొద్దు. అటువంటి పుస్తకాలు చదవద్దు, సాహిత్యం చదవద్దు. అటువంటి ఆలోచనలను ఎంటర్టైన్ చేయొద్దు. ఇవన్నీ కూడా వీటితో నీవు పోరాడలేవు. యూ కెన్ నాట్ ఫైట్. ప్రియులారా, మామూలుగా రెగ్యులర్గా మనకు ఆకలి అన్నటువంటిది ఎలా ఉంటుందో కదా. ఐ థింక్ మీరందరూ కూడా 2 పూట్లనే తింటున్నారని నేను నమ్ముతున్నాను. 2 పూట్లనే తింటున్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. రోజుకి కేవలం 2 పూట్ల తినే వాళ్ళు మాత్రమే జస్ట్ కామెంట్ సెక్షన్లో గివ్ మీ థమ్స్ అప్ ఓన్లీ 2 times. లేదంటే మీరు రోజుకి ఎన్నిసార్లు తింటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకసారి అయితే ఒకసారి, 2 సార్లు అయితే 2 సార్లు, 3 సార్లు అయితే 3 సార్లు, 4 సార్లు అయితే 4 సార్లు, 5 సార్లు అయితే 5 సార్లు, 6 సార్లు అయితే 6 సార్లు, లేదు సంపూర్ణం చేస్తున్నాం సార్ అంటే 7 సార్లు. రోజుకు మీరు ఎన్నిసార్లు తింటున్నారు టైప్ చేస్తారా ప్లీజ్? ఎన్నిసార్లు తింటున్నారు? సో థమ్స్అప్ ఇచ్చిన వాళ్ళంతా 2 సార్లు. వన్స్ మేరీ సూపర్, బిందు పిన్నమని 2 సార్లు. సో 2 సార్లు. సుశీలమ్మ 3 సార్లు, అనంతమ్మ 3 సార్లు, ప్రతిభ 2 ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కృపాజ్యోతి 3 సార్లు, శ్యామృత 2 నుంచి 3 సార్లు. వన్ టైం. ఓకే, సింపుల్ అండి, అంతే. శరీరానికి ఆహారం ఎలానో అదే శరీరానికి ఇచ్చలు ఉన్నాయి. లైంగిక వాంఛలు అంటాం, సెక్షువల్ డిజైర్స్ అంటాం. దానికి ఏం సంబంధం లేదు. దానికి ఏమీ తేడా లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్.
ఇట్ ఈస్ యాజ్ సేమ్ యాజ్ వన్ అనదర్. అంటే ఇది ఎంత సాధారణమో అది కూడా అంతే సాధారణం. బట్ సెక్షువల్ డిజైర్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ దాన్ అవర్ రెగ్యులర్ హంగర్ ఫర్ ఫుడ్. మామూలు ఆహారం పైన మనకున్నటువంటి వాంఛ కంటే సెక్షువల్ డిజైర్స్ అనేవి చాలా స్ట్రాంగ్. So, you are not anointed to fight this kind of lust, adultery or fornication, sexual immorality. The only solution to that, జారత్వానికి వ్యభిచారానికి ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే దానికి దూరంగా ఉండడం, ఆలోచనలలో దూరంగా ఉండడం. ఏమండి, ఆలోచనలలో దూరంగా ఉండడం. కొంతమంది చెప్తుంటారు కదా, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్. బాడీ మాత్రం ఎక్కడ ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది. దట్ షుడ్ బి లైక్ దట్. నీ మనసు జారత్వానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. నీ మనసు జారత్వానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నా, వాట్ ఎవర్ యు విల్ బీ డూయింగ్, యూ షుడ్ బీ ఫార్ అవే ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నీ శరీర వాంఛను, నీ లైంగిక కోరికలను పెంచే ఏ పరిస్థితికైనా, ఇట్ నీడ్ నాట్ బీ మ్యాన్ ఆర్ ఉమెన్, మనిషే ఉండాల్సిన అవసరం లేదు. ప్రభు ఏం చెప్పాడు? జారత్వం చేయవద్దు అని చెప్పబడిన మాట విన్నారు కదా. ఎవరైనా సరే ఒక స్త్రీని లేకపోతే ఒక పురుషుని మోహపు చూపుతో చూశారో అప్పుడే వారు జారత్వం చేసిన వారు అవుతారు. I call it as a spiritual or mental or emotional adultery. మానసిక వ్యభిచారం అంటాను నేను. మానసిక వ్యభిచారం అంటాను. గాడ్ బ్లెస్ సన్నీ, హ్యాపీ బర్త్డే. రిజాయిస్ ఆన్ దిస్ డే. దేవుడు దీర్ఘాయువు చేత, ఆరోగ్యం చేత, జ్ఞానం చేత నింపును గాక. గాడ్ బ్లెస్ యూ సన్నీ, గాడ్ బ్లెస్ యూ. షమహస్సందర కరబరబరబరబరబరబరబ. కామ కోరికలను, లైంగిక వాంఛలను ప్రేరేపించే వ్యక్తులతో సహవాసం కలిగి ఉండకూడదు. అటువంటి సాహిత్యంతో కానీ, అటువంటి ఆలోచనలతో కానీ, అటువంటి ప్రోగ్రామ్స్ కానీ. ఫ్లీ యూత్ఫుల్నెస్. అందుకే నేను చెప్తానండి, దయచేసి మీ పిల్లలను అలవాటు చేయండి. మీ పిల్లలను మార్నింగ్ ప్రేయర్కు, నైట్ ప్రేయర్కు దయచేసి అలవాటు చేయండి. టీనేజ్ పిల్లలను, టీనేజ్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆల్ ద హార్మోనల్ చేంజెస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. తిమోతికి వ్రాయబడినటువంటి రెండవ పత్రిక, 2వ అధ్యాయము 22వ వచనం. 2:2:2:2. somebody can type, గుర్తుంటుంది బాగా. 2:2:2:2. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు మనకు. దేవుడు మాట్లాడితే మనం భద్రపరచబడతాం. 2:2:2:2. 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. తిమోతి, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పిరికివానిలాగా పారిపొమ్ము. యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. యవనేచ్ఛల నుండి ఏం చేయాలంట అండి? పిరికివానిలాగా పారిపోవాలంట.
పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. మీ పిల్లలకు ప్రార్థన అంటే ఇష్టమా? మీ యవనస్తులైన పిల్లలకు ప్రార్థన అంటే ఇష్టమా? వారి స్నేహితులకు ప్రార్థన అంటే ఇష్టమా? యవనేచ్ఛలను విడిచిపెట్టి పారిపోవాలి. ఎవరితో సహవాసం చేయాలంట? పవిత్ర హృదయాలతో, పరిశుద్ధులతో, ప్రార్థనాపరులతో, విశ్వాసమును, సమాధానమును, నీతిని వెతికి వెంటాడే వారితో సహవాసం చేయాలి. ఈనాడు చాలామంది జీవితాలు పాడేదానికి కారణము సహవాసం. మోసపోకడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇట్ రియలీ మ్యాటర్స్ విత్ హూమ్ యు ఆర్ గెటింగ్ అసోసియేట్ విత్. నీవు కానీ నీ పిల్లలు కానీ ఎవరితో సహవాసం చేస్తున్నారో అమ్మో, అది అత్యంత కీలకమైనది, అత్యంత కీలకమైనది. అందుకని నేను చెప్తాను కదా, అనుదిన ఆరాధనతో సహవాసం చేయండి, అనుదిన విశ్వాస్యతతో సహవాసం చేయండి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. శమః సుందర గర బర 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 బ. సో దేర్ ఈస్ ఓన్లీ వన్ సిన్ విచ్ గాడ్ హ్యాస్ నాట్ అనాయింటెడ్ టు ఫైట్. లేదు, నేను అభిషేకించబడ్డా, నాకు విరుద్ధంగా రూపించబడిన ఆయుధం వర్దలదు. ఐ ఓవర్కమ్ ద డెవిల్. ఈ యొక్క వ్యభిచారం అనే పాపాన్ని, జారత్వం అనే పాపాన్ని యేసు రక్తాన్ని బట్టి, నా సాక్ష్యాన్ని బట్టి నేను జయిస్తాను. నాకు విరోధంగా రూపించబడిన ఈ జారత్వం వర్ధిల్లదు. క్రీస్తు నన్ను ఈ వ్యసనాల నుంచి, శాపం నుంచి విడిపించేశాడు. ఇట్ ఈస్ రిటన్, ఐఎమ్ డెడ్ అంటూ సిన్ బట్ అలైవ్ అంటూ రైటియస్నెస్. ఇవన్నీ వాక్యాలన్నీ తీసుకొని నేను వెళ్ళి జారత్వంతో పోరాడతానంటే ఎత్తిపోతారన్నమాట. నో, యూ ఆర్ నాట్ సపోజ్ టు ఫైట్ దీస్ సెక్షువల్ డిజైర్స్. యూ హ్యావ్ టు ఫ్లీ. పరిగెత్తి పారిపోవాలి, పోరాడకూడదు. టైప్ చేయండి. జారత్వముతో పోరాడకూడదు, జారత్వము నుంచి పారిపోవాలి. గ్లోరీ టు గాడ్. లేదు పాస్టర్ గారు, నేను భాషలో మాట్లాడతానంటే భాషలో మాట్లాడుతూ పాపంలో పడిపోతావు. వాక్యం మాట్లాడతానంటే వాక్యం మాట్లాడుతూ పాపంలో పడిపోతావు. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్. నాగమణి గారు, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. జారత్వంతో పోరాడకూడదు, జారత్వం నుండి పారిపోవాలి. దట్స్ రైట్. God has not anointed us to fight జారత్వం. పారిపోవాలి. ఒక లైన్ ఉంటుందండి, పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఆ లైన్ దాటావంటే ఇంకా కష్టం. ఆ లైన్ ఎప్పుడు దాటుతావో నువ్వు తెలియదు. అందుకే యూజువలీ, అంటే నేను ఇది డాక్ట్రైన్ అని చెప్పను కానీ సిద్ధాంతము అని చెప్పను కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే, కొంచెం అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. ఎవ్వరు కూడా ఆపోజిట్ సెక్స్కు, అంటే స్త్రీలు పురుషులకు, పురుషులు స్త్రీకి, అమ్మాయిలు అబ్బాయిలకు, అబ్బాయిలు అమ్మాయిలకు సువార్త చెప్పేదానికి పోవద్దు. సువార్త చెప్పేదానికి పోవద్దండి. అమ్మాయిలు అబ్బాయిలకు, అబ్బాయిలు అమ్మాయిలకు, పురుషులు స్త్రీలకు, స్త్రీలు పురుషులకు సువార్త చెప్పేదానికి పోవద్దండి. యూ విల్ అవాయిడ్ లాట్ ఆఫ్ న్యూసెన్స్ అండ్ నాన్ సెన్స్. నెవర్ బీ అలోన్ విత్ ఎనీ వన్ పర్సన్. ఎప్పుడు కూడా ఆపోజిట్ సెక్స్తో ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండద్దు. ఒకసారి ఒక మోడల్, ఒక సినిమా యాక్టర్, సెలబ్రిటీ
బిల్లీ గ్రామ్ గారికి ఫోన్ చేసి నేను మీతో మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి, ఎవరు ఉండకూడదు, మీరు నేను మాత్రమే ఉండాలి, ఎవరు ఉండకూడదు అని అడిగిందంట. అడిగితే బిల్లీ గ్రామ్ గారు చెప్పారంట, సరే ఖచ్చితంగా నేను మీరు మాత్రమే ఉందాం, అయితే మనము ఒక హోటల్లో మాట్లాడదాం అన్నాడంట. హోటల్లో మాట్లాడదాం, అందరి మధ్య అందరూ ఉంటారు, ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళు ఉంటారు, ఈ టేబుల్ దగ్గర మన టేబుల్ దగ్గర మనం కూర్చొని మాట్లాడదాం, అంతేగాని ఎక్కడ ఎవ్వరు లేనటువంటి స్థలంలో అయితే కాదు. అందరున్న స్థలంలోనే నేను నీతో మాట్లాడతాను, అందరు ఉంటారు కదా, చుట్టుపక్కల అందరూ ఉండాలి, ఎవరు లేని స్థలంలోకి అయితే నేను రాను, ఐ విల్ నాట్ కమ్. సువార్త అనే ముసుగులో సహవాసాలు చేయొద్దండి. కౌన్సిలింగ్ అనే ముసుగులో సహవాసం చేయొద్దండి. నేను నడిపిస్తాను, ఆ అబ్బాయికి నేను సువార్త చెప్తాను, ఆ అమ్మాయికి నేను సువార్త చెప్తాను, వీళ్ళంతా ఏం లేదు, చివరికి పెళ్ళిళ్ళు చేసుకుంటారు అన్నమాట. వీళ్ళు సువార్తతో మొదలవుతుంది, పెళ్ళితో ఎండ్ అవుతుంది అనమాట. నేను ఇంతమందిని చూశానండి, ఇంతమందిని చూశాను. సువార్తతో మొదలవుతుంది, పెళ్ళితో ఎండ్ అవుతుంది. వద్దు, అవసరం లేదు. వాళ్ళ గురించి నీకు అంత బాధ్యత ఉంటే వేరే వారికి అప్పగించండి. ఇప్పుడు ఒక అమ్మాయికి సువార్త చెప్పాలని ఉంది, యవనస్తురాలు, నువ్వు యవనస్తుడవే, చెప్పాలన్నప్పుడు ఎవరైనా అమ్మాయిలకు అప్పగించండి. ఆ అమ్మాయికి వెళ్ళి సువార్త చెప్పండి, అని అమ్మాయిలకు చెప్పండి, అమ్మాయిలకు కనెక్ట్ చేయండి. అర్థమవుతుందండి? ఎవరైనా అబ్బాయికి సువార్త చెప్పాలంటే, ఎవరికైనా అబ్బాయికి మీకు తెలిసిన వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పండి. లేకపోతే ఎవరైనా మంచి వారు సువార్త చెప్పేటట్టు చేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. ఫస్ట్ ప్రార్థన చేయండి, అంతేగాని నీవేదో సాధించాలని, అది ట్రాప్. అది అమ్మాయిలకు సువార్త చెప్పాలని అనిపించడము ట్రాప్. అది ఏమండి, ఆత్మావేశము కాదు, ఇంకొక ఆవేశం కాదు, అది హార్మోన్ల ఆవేశం. అది నేను చాలామందిని చూశాను. నేను అది అమ్మో, అసలు అందులో భక్తి లేదు, అభిషేకం లేదు, దేవుని నడిపింపు అసలే లేదు. నేను చెప్తాను ఆ అమ్మాయికి సువార్త, నాకు చాలా భారం వస్తుంది. అది భారం కాదు నాయన, అది భారం కాదు, హార్మోనల్ ఎఫెక్ట్. అది డోంట్ గో నియరర్, దూరముగా ఉండు. ఎస్, దేర్ ఆర్ సెక్షువల్ డిజైర్స్ ఉన్నాయి, కానీ అవి కేవలం వివాహానికి మాత్రమే పరిమితమైంది. యూ నీడ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. సో కాబట్టి ఇటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి. దూరంగా పారిపోవాలి. లేదు, నేను పోరాడతాను, నాకు ఇంద్రియ నిగ్రహం ఉంది, నేను చాలా పరిశుద్ధురాలు, నేను ప్రార్థనాపరులను, నమ్మద్దు, నిన్ను నువ్వు నమ్మద్దు. నేను కొన్నిసార్లు కొంతమందికి కౌన్సిలింగ్ ఇస్తూ చెప్తుంటాను, లేదు పాస్టర్ గారు, నేను అటువంటి వాడిని కాదు పాస్టర్ గారు, నేను అటువంటి వాడిని కాదు, అటువంటి దాన్ని కాదండి నేను అని చెప్తే, నేనేం చెప్తానంటే, నిన్ను నమ్ముతా కానీ నీ హార్మోన్లను నేను నమ్మను అని చెప్తాను నేను. చూడండి, సేవకు సమర్పించుకున్న ఇద్దరు సిస్టర్స్ ఈ పాపంలో పడిపోయి బ్రదర్ అని పిలిచినా వారినే మ్యారేజ్ చేసుకున్నారు. ప్రతిభాపల్లె పెట్టింది చూడండి, పరిగెత్తున్నాడు అనమాట, రన్ అవే టైప్ చేయండి, రన్ అవే. యు ఆర్ నాట్ అనాయింటెడ్ టు ఫైట్. నేను చెప్తుంటాను, నిన్ను నమ్ముతా కానీ నేను హార్మోన్లను నమ్మను. మీ ఇంటిలోనికి చెప్తున్నాను చూడండి, మీ ఇంటిలోనికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బ్రదర్ అని కానీ సిస్టర్ అని కానీ ఎవరన్నా మీ ఇంట్లోనికి మీరు ఒక్కరున్నప్పుడే
వస్తాము అంటే నో, నో ఎంట్రీ, నో ఎంట్రీ. బంధువులను కూడా ఇంటిలోనికి రానివ్వద్దు. ఒకటి చెప్పండి, నా భర్త ఇంట్లో లేడు, నా భార్య ఇంట్లో లేదు, రావద్దండి. నా భర్త ఇంట్లో లేడు, రావద్దండి. నా భార్య ఇంట్లో లేదు, రావద్దండి. ఏమనుకుంటారో సార్ ఒకవేళ అట్లా చెప్తే? ఏమన్నా అనుకొని, వాళ్ళు నిజంగా తెలివి, జ్ఞానము, సంస్కారం ఉన్న వాళ్ళైతే నువ్వు ఒక్కడివి లేకపోతే ఒక్కదాని ఉన్నావంటే వారు రారు. ఓకే ఓకే, సరే సరే, మీ భర్త వచ్చిన తర్వాతనే వస్తాను, లేకపోతే మీ భార్య వచ్చిన తర్వాతనే వస్తాను. నెవర్ అలో ద ఆపోజిట్ సెక్స్ పర్సన్ ఇంటూ యువర్ హౌస్ వెన్ యూ ఆర్ అలోన్. మీ ఇంట్లో ఎవరు లేకుండా నువ్వు ఒక్కడివి ఉన్నప్పుడు, ఒక్కదాని ఉన్నప్పుడు అవతల వ్యక్తులు ఎవరైనా సరే, బంధువులనైనా సరే రానివ్వద్దు. తప్పించుకో, 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 తప్పించుకో. మోమాటానికి వెళ్ళడం ఇట్లా ఏం లేదు. తప్పించుకోవాలా, పారిపోవాలా. కుటుంబాలు అసలు అంటే మీ ద్వారాలు తెరవద్దండి, అందరికీ తెరవద్దండి ద్వారాలు, ఎవరు పడితే వాళ్ళు తెరవద్దండి. అసలు సభ్యత, సంస్కారం లేని వాళ్ళ చేత సమాజం అంతా నిండిపోయి ఉందన్నమాట. ఇంట్లోకి రానివద్దండి, ఇంట్లోకి ఎవరిని పడితే వాళ్ళని రానివద్దండి, ఇంట్లోకి ఎవరిని పడితే వారిని రావద్దండి. ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా కూడా అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. యూ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. సమాజం చాలా చాలా నీచమైన రూట్లో వెళ్ళిపోతుంది సమాజం. పరిగెత్తి పారిపోవడం అంటే ఇదే అనమాట. యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ థింగ్స్. సో ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నప్పుడు అవతల వాళ్ళను శుతిమెత్తగా చెప్పండి, ఆ ఇంట్లో మా ఆయన లేరండి, మా ఆయన వచ్చిన తర్వాత రండి అని చెప్పండి. ఫీల్ అయితే పాస్టర్ గారు అవ్వని ఫీల్ అయితే అవ్వని ఏంటి, వాళ్ళు సరైన వ్యక్తులైతే ఫీల్ కాకూడదు. వాళ్ళే చెప్పాలి, లేదులేమో మీ భర్త వచ్చిన తర్వాత వస్తాము, లేకపోతే మీ భార్య ఆవిడ వచ్చిన తర్వాత వస్తాము అని చెప్పాలి. లేదా మరీ అంత మొహమాటమా, బయటికి పోయి మాట్లాడు, ఇంట్లోకి రానివద్దు. ఇంట్లోకి రానివ్వకుండా బయటికి వెళ్ళి మాట్లాడు, తలుపేసి బయటికి పంపించిన తర్వాత లోపలికి రండి. అర్థమైందా? ఇంట్లోకి రానివద్దు. నీకు అంత మొహమాటము నీతో నిండిన వ్యక్తివి అయితే ఈ కాలంలో అసలు ఎవరిని కూడా అంటే ఆడపిల్లలు మాత్రం నేను చెప్తాను బాగా వినండి. మనుషులు నమ్మొచ్చు కానీ హార్మోన్లను నమ్మలేమండి. హార్మోనల్ ప్రాబ్లం మీరు తీసేయండి, ఆ హార్మోన్స్ తీసేయండి, ఆ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ మొత్తం తీసేసేయండి, ఏముండదు, అంతా నపుంసకులు అయిపోతారు అంతా. సో హార్మోనల్ ప్రాబ్లం అండి అది. హార్మోనల్ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, హార్మోనల్ ప్రాబ్లం. సో కాబట్టి షుడ్ నాట్. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా పిల్లల విషయం కానీ. ఈ యవనస్తులు అయ్యారంటే మాత్రం నీకేం అసలు ఉపవాస ప్రార్థనలు చేయాల్సిందే. వారు దేవుని వాక్యాన్ని ప్రేమించేంత వరకు, ప్రార్థనను ప్రేమించేంత వరకు చాలా ప్రార్థనలతో వారిని భద్రపరచాల. సమాజం చాలా ఘోరంగా ఉంది. మొన్న 2 days అయిందా 3 days అయిందా, స్కూల్లో రేప్ చేశారండి. ఒక అమ్మాయిని స్కూల్లో రేప్ చేశారు, మత్తు మంది ఇచ్చి స్కూల్లోనే రేప్ చేశారు. ఇంకేంటి, నువ్వు బర్త్డే పార్టీ అని వెళ్తావు,
మీ పిల్లలు అడుగుతారు, మమ్మీ మమ్మీ మా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ మమ్మీ, మా ఫ్రెండ్ది అమ్మాయిదే మమ్మీ అని అక్కడికి వెళ్తావు. అక్కడంతా అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకుంటారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు. ఎవడు ఏం కలిపాడో నీకు ఎట్లా తెలుసు? దాంట్లో ఎవడు కూల్ డ్రింక్లలో ఏం కలుపుతున్నాడో, కేక్లలో ఏం కలుపుతున్నాడో నీకేం తెలుసు? తాగి స్పృహ తప్పి పడిపోతే ఇంకేంటి, ఫినిష్, చాప్టర్ క్లోజ్. యవన పిల్లలను, టీనేజర్స్ను బర్త్డే పార్టీలకు, బర్త్డే ఫంక్షన్లకు ఒంటరిగా పంపించద్దు. వెళ్తే మీరు కూడా వెళ్ళండి. ఏవంటే అవి తాగద్దు, ఏవంటే అవి తినద్దు. బయట బయటకు అందరూ ప్రేమిస్తున్నట్లే ఉంటారు, నటిస్తూ ఉంటారు వారు. లోపల చాలా ఎజెండాస్ ఉంటాయి. లోకమైతే అస్సలు బాగలేదు. ఈ తరంలో లోకమైతే అస్సలు బాగలేదు. విలువలు లేవు, ఏం లేవు. పారిపో, చెప్పు, మా ఇంట్లో అనుమతి వారు, అంతే. మా ఇంట్లో అనుమతి లేదు, అంతే. మా ఇంట్లో అనుమతి లేదు, మా ఇంట్లో అనుమతి లేదు, మా ఇంట్లో అనుమతి లేదు, అంతే. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అండి. మనల్ని మనము భద్రపరచుకోవాల్సిందే. మనల్ని మనం భద్రపరచుకోవాలి, మన పిల్లలను భద్రపరచుకోవాలి. ఐ నో వన్ ఫ్యామిలీ. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టుకున్నారు, కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని చూడండి, బాగా వినండి. కొత్త ఇల్లు కట్టుకొని నేను ఎంత బాగా ఇల్లు కట్టినానో ప్రతి ఒక్కరికి చూపించాలి, ముఖ్యంగా నేనంటే సరిపోని వాళ్ళకు చూపించాలి అని వాళ్ళ బంధువుల్లో ఈయనంటే సరిపోని వాళ్ళను పిలిచాడు. వాళ్ళ బంధువుల్లో చాలాసార్లు అసూయతో ఎవరుంటారంటే మన బంధువులే ఉంటారు, సరిపోని వాళ్ళు. సరిపోని వాళ్ళని పిలిచాడు. వచ్చారు వాళ్ళు. అంటే బాగా, అంటే 10 ఏళ్ళ నుంచి కృపాజ్యోతి, నువ్వు సూపర్ అమ్మా, నువ్వు సూపర్ అన్న. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. చెప్పు తీసుకుని కొట్టాను. అట్లా ఉండాలా. పదేళ్ళు మాటలు లేవంట. 10 ఏళ్ళ తర్వాత పిలిచాడంట. రా, వచ్చి చూడు, నన్ను చూడు, నా ఇల్లు చూడు, నన్ను చూడు, నా ఇల్లు చూడు, నా భార్యను చూడు, నా కూతురును చూడు, ఇల్లు కట్టుకున్నాను చూడు అని పిలిచాడు అనమాట. పిలిస్తే వచ్చారు, బాగా తిన్నారు, తాగారు, అంతా అన్నీ చూసుకున్నాడు. వాడు హ్యాండిక్యాప్డ్ అనమాట. వాడు హ్యాండిక్యాప్డ్. వాడికి నడవడం కూడా సరిగా రాదండి. హ్యాండిక్యాప్డ్, నడవడం కూడా సరిగా రాదు. వాడి ఇంట్లో వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు లేనిది చూశాడు. వాళ్ళు పనులకు పోతారు, ఈ పిల్ల ఒక్కతే ఉంటుంది. ఇద్దరు లేనిది చూసేసి వాడు పక్కా ప్లాన్ వేసేసి, ఆ పిల్ల మైనర్ అండి, లెస్ దెన్ 18 years మైనర్. ఆ పిల్లని లేపుకుని వెళ్ళిపోయాడు. ఎవరు పిలవమన్నారు అటువంటి వాళ్ళని ఇంటికి ఎవరు పిలవమన్నారండి? పిలవడం తప్పు కదా? అటువంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వడం తప్పు కదా? యవనస్తురాలైనటువంటి పాపను ఇంట్లో అలా వదిలిపెట్టి ఇద్దరు వెళ్ళిపోవడం తప్పు కదా? మళ్ళా వాడు బంధువే, వాడు మళ్ళీ
ఎంత అవమానం, ఎంత ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్. ఒక బ్లైండ్ మ్యాను, ఒక గుడ్డాయన గుడ్డి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ల్యాంటర్న్ ఉంటుంది కదండి, ల్యాంటర్న్ అంటే లాంతర్ అనమాట, వెలిగించే లాంతరు. నడుస్తూ రాత్రిపూట దారిలో నడుస్తూ లాంతర్ పట్టుకొని నడుస్తున్నాడంట. లాంతర్ పట్టుకొని నడుస్తుంటే ఎవరో ఆపి చూసి, కాదయ్యా నువ్వు గుడ్డోడివి కదా, నీకెందుకు లాంతరు అన్నాడంట. నీకెందుకు లాంతరు, నువ్వు గుడ్డివాడు కదా, నీకెందుకు లాంతరంటే అని అన్నాడంట. ఇది నా కోసం కాదు నాయనా, వేరే వాళ్ళు నాకు తగలకుండా వాళ్ళ కోసం అన్నాడంట. అర్థమైందా? వేరే వాళ్ళు నా మీద పడకుండా వాళ్ళకు కనిపించేదానికి ఇది ల్యాంటర్న్ పెట్టుకున్నాను అన్నాడంట. అలాగే మన జాగ్రత్తలో మనం ఉండాలి, వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు, మోమాటాలకు పోకూడదు, బంధువులని మోమాటానికి పోవద్దండి. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి. యవనస్తులైన పిల్లలు ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండండి. పసిపిల్లలను వదిలేసి వెళ్తారు ఎవరైనా ఇంట్లో, వీళ్ళని కూడా అంతే అన్నమాట. నేను మనుషులు నమ్ముతానేమో కానీ హార్మోన్లను నేను నమ్మనండి. మనుషులను నేను నమ్ముతానేమో కానీ హార్మోన్లను మాత్రం నేను. ఎవరైనా కూడా యవనస్తురాలు ఎవరైనా మాట్లాడుతున్నారంటే నేను చూసేదే రాంగ్గా చూస్తాను. నేను వీళ్ళు తప్పు చేస్తున్నారు అన్నట్లే చూస్తాను. నేను వీళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా పరిశుద్ధులు నేను చూడనండి. నేనైతే చూడను. అందరు చూస్తారేమో కానీ నేనైతే అలా చూడను. యవనస్తులను మాత్రం నేను అలా చూడను. ఐ డోంట్ సీ దెమ్ లైక్ ది. వై? ఐ డోంట్ ట్రస్ట్ దేర్ హార్మోన్స్. వాళ్ళు మంచోళ్ళే కావచ్చు, వారి లోపల వాళ్ళ రక్తంలో హార్మోన్లు ఉన్నాయి చూసారా, వాటిని నమ్మను నేను. No, ఫ్రీ లివింగ్, నో. కల్చర్ ప్రకారము, ఫ్రీ విల్ ప్రకారము ఏం లేదండి. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు సెట్ సమ్ బౌండరీస్ అరౌండ్ అవర్ లైఫ్స్. మన చుట్టూ కొన్ని హద్దులను, కొన్ని పరిమితులను మనం కట్టుకోవాలి. వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబాల్లో కానీ. నేను మరలా చెప్తున్నాను, ఎవరిని పడితే వారిని ఇంట్లోకి రానివద్దండి. ఇది వయసుతో నిమిత్తం లేదండి. ఇది నేను చెప్తున్నాను, వరుసలతో సంబంధం లేదు దీనికి. సెక్షువల్ డిజైర్ అన్నటువంటిది ఎంత స్ట్రాంగ్ వెళ్తుందంటే, ఒకరు అన్నారు ఇలా, లైంగిక వాంఛలు అన్నటువంటివి ఎంతవరకు వెళ్తాయంటే అవతల వ్యక్తి చచ్చిపోయి ఉన్నాడా బ్రతికున్నాడా అనేది కూడా చూడదంట. చచ్చిపోయి ఉన్నాడా బ్రతికి ఉన్నాడా అనేది కూడా చూడదంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెక్షువల్ డిజైర్. ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగర్ దాన్ ద డిజైర్ ఫర్ ఫుడ్, రొటీన్ ఫుడ్. మామూలుగా సాధారణంగా ఆహారం తినేదానికి కలిగే ఆకలి కంటే అది చాలా రెట్లు ఎక్కువ. అవతల వ్యక్తి చనిపోయినాడా, శవమా లేకపోతే బ్రతికున్నదా అనేది కూడా చూడదంట. అలాంటప్పుడు యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో డోంట్ అలో ఎనీ పర్సన్. చిన్నవాళ్ళను రానివద్దు, పెద్దవాళ్ళను రానివద్దు. నీకు అంటే వయసులో చాలా తేడా, అలాంటిది ఏం లేదండి. అలాంటిది ఏం లేదు. కీప్ యువర్ సెల్ఫ్ హోలీ
డోంట్ గివ్ ఛాన్స్ టు అదర్స్. ఇతరులకు అవకాశము ఇవ్వద్దు. దేవుడు నాకు మీ గురించి బయలుపరిచారు. పెళ్ళి కాని వాళ్ళు ఎవరన్నా కూడా ఇట్లాంటి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటారన్నమాట. వాళ్ళు దేవుడు మీ గురించి నాకు ఇది బయలుపరిచాడు, నేను మీకోసం ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడు మీ గురించి ఇది చెప్పాడు. పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు ఇలా ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈ కాలంలో ఎవరిని పట్టుకోలేమండి. ఈ కాలంలో కదా, మనకు లోపల ఉండాలా. ఎవరు కనుక్కోగలరు చెప్పండి? ఎవరు ఎమ్మెల్యే అంట అసెంబ్లీలో కూర్చొని వీడియో చాటింగ్ చేస్తున్నాడు. అసెంబ్లీలో కూర్చొని వీడియో చాటింగ్ చేస్తూ ముద్దులు పెడతా ఉన్నాడు అనమాట. ఇంక ఎక్కడ దేన్ని చెప్పండి, ఇంక ఎక్కడ కంట్రోల్ ఉంటుంది? ఇక లోకము అస్సలు పరిశుద్ధంగా లేదు. మనం పరిశుద్ధంగా ఉండాలి. నీ భర్త లేనప్పుడు ఎవరిని ఇంట్లోకి రానివద్దు. భర్త స్నేహితులను రానివద్దు, నీ సొంత బంధువులు, నీ వైపు బంధువులు కూడా రానివద్దు. ఏమంటే సింపుల్గా చెప్పండి, మా హస్బెండ్ లేడు, మా బాస్ లేడు అని చెప్పండి. లేదంటే నేను పనిలో ఉన్నాను, వీలు కాదని చెప్పండి. అస్సలు మోమాట పడద్దండి. యా, నీకు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, ఇదే ముఖ్యం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఫాదర్ ఇన్ లా, యువర్ మదర్ ఇన్ లా, మీ భర్త నాన్న, మీ భర్త అమ్మ, లేకపోతే మీ భార్య యొక్క అమ్మ, మీ భార్య యొక్క నాన్న, వీళ్ళు దట్స్ నో ప్రాబ్లం. కానీ అక్కడ కూడా తేడాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా తేడాలు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతే. మీరు ఒక బౌండరీ సెట్ చేసుకోండి. అమ్మ కృపాజ్యోతి గారు చెప్పారు కదా, చెప్పు తీసుకుని కొట్టానని చెప్పారు కదా, అంతే. అది సెట్ చేసి పెట్టుకోండి. వీళ్ళను ముట్టుకుంటే, వీళ్ళతో ఏమైనా వెకిలి చేష్టలు చేస్తే చెప్పు దెబ్బలు తప్పవు అనేటట్లు ఉండాలి. ఆ మాత్రం భయం పెట్టుకోవాలి మీరు సిస్టర్స్. ఆ మాత్రం భయం పెట్టుకోవాలా. ఆడు కూడా నేను బలహీనమైన ఘట్టం అంటే ఇంకంతే, తొక్కేస్తారు. ఇంకా జారస్త్రీ అని ఉంది 5వ అధ్యాయంలో. జారస్త్రీనే కాదు, జార పురుషుడు కూడా. జార పురుషులు ఉన్నారు, జార స్త్రీలు ఉన్నారు. వారి మార్గాల దగ్గరికి వెళ్ళద్దు, వారి ఇంటికి వెళ్ళద్దు, వారికి దూరముగా ఉండు. సో గాడ్ హ్యాస్ నాట్ అనాయింటెడ్ us to fight lust. God has not anointed us to fight adultery or fornication. There is only one remedy to this kind of sins. Run away. Flee from those youthful lusts. Glory to God. You are hearing a sermon కదా, అందుకే దేవుని యొక్క వాక్యం చదవడం చాలా ప్రాముఖ్యం. షమహర బలబరబ నేను చెప్పాను కదా, దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడతాడో మనకు తెలియదు. దిస్ విల్ సేవ్ యువర్ ఫ్యామిలీ. ఈ మాటలు నీ కుటుంబాన్ని, నీ యవన పిల్లలను కాపాడుతాయి, భద్రపరుస్తాయి. వారు నాశనం కాకుండా ఆపగలవు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. షందర మరమలమల మేమేమే షందర గరబ. మీ పాస్టర్ అన్నాడు అనుకోండి, అమ్మ నాకు ప్రేరేపణ వచ్చింది, నీకోసం ప్రార్థన చేసేదానికి రావాలనుకుంటున్నానంటే, మీ భర్త ఇంట్లో లేకపోతే, అయ్యగారు వందనాలండి, మా భర్త ఇంట్లో లేరండి, మా భర్త వచ్చిన తర్వాత అప్పుడు రండి పాస్టర్ గారు, అంతవరకు రావద్దండి అని మోమాటం లేకుండా చెప్పండి. పాస్టర్నైనా రానియద్దు, పాస్టర్ అమ్మనైనా రానియద్దు. అర్థమవుతుందా? అస్సలు కేర్ చేయొద్దండి. వాళ్ళు పాస్టర్లు కావచ్చు, అపోస్తలులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అస్సలు ఎంటర్టైన్ చేయొద్దండి. వాళ్ళు సరియైన వ్యక్తులైతే, వాళ్ళు సరియైన పాస్టర్లు అయితే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు వస్తారు.
ఒక్కరున్నప్పుడు వస్తున్నారు అంటే ఇంకా అంతే సంగతులు. వాళ్ళు రాంగ్ పర్సన్స్ అని మీరు గుర్తించండి. వీరు తప్పుడు వ్యక్తులని గుర్తించండి. వీరు ఏదో లోపల చెడు పెట్టుకున్నారని మాత్రం గుర్తించండి. బీ వెరీ 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 కేర్ఫుల్. ఫస్ట్ కీడే ఎంచండి. అంతే. ఫస్ట్ కీడించండి. కీడించితే ఏమవుతుంది? జాగ్రత్తగా ఉంటాం. ఈ విషయాల్లో నేను నమ్ముతున్నాను, విశ్వాసం ఇట్లాంటి ఏం పనికిరావండి. ఏం పనికిరావు. లేదు, నీకు ఉండదు. ఆ విశ్వాసం ఉండదు. ఆ పోరాడే పటిమ ఉండదు. నువ్వు పోరాడలేవు. అందుకే యోసేపు ఏమైతే అయింది అని చెప్పేసి పరిగెత్తి వెళ్ళిపోయాడు. తన షర్టు వదిలిపెట్టేసి, పై వస్త్రాన్ని వదిలిపెట్టేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. యూ హ్యావ్ టు ఫ్లీ ఫ్రమ్ దీస్ కైండ్స్ ఆఫ్ సిన్స్. బోధకుల మాట వినండి. ఆ 5వ అధ్యాయంలో అంటున్నారు కదా, అయ్యో నా బోధకుల మాట నేను ఎందుకు వినలేకపోతున్నాను. బోధించే బోధకుడు మీకు అవసరం. ఆ బోధను అంగీకరించడం మీకు అవసరం. యూ విల్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. చేదు ముసిని పండంత చేదంట. ఈ సెక్షువల్ సిన్స్ వలన వచ్చే ఫలము చాలా చేదుగా ఉంటుంది. ఫస్ట్ తీయగా ఉంటుందేమో కానీ తర్వాత చాలా చేదుగా మారుతుంది. కీప్ యువర్ సెల్ఫ్ హోలీ. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి. మీ చూపు పరిశుద్ధంగా ఉంచుకోండి. మీ ఆలోచన పరిశుద్ధంగా ఉంచుకోండి. ఈళ్ళు కావద్దు. మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండండి. పెళ్ళిళ్ళు చేసుకోండి. వివాహాన్ని నిషేధించడం అన్నది డిమానిక్. వివాహాన్ని నిషేధించడము అన్నటువంటిది డిమానిక్. దయ్యముల బోధ వివాహము చేసుకోకుండా ఉండడం అన్నటువంటిది 99.9% దయ్యముల బోధ. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే అనమాట. ఇవన్నీ కూడా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే. నేను పేర్లు చెప్పను. ఒక ఆయన ఉన్నాడండి. మంచి సేవకుడు. ఆయన చాలా మంచి సేవకుడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎలా అంటే ఇంటి బయటకు వచ్చాడంటే ఇంకా తల దించుతాడంట. ఆయన దృష్టిలో ఎవరైనా ఇట్లా అమ్మాయిల వైపు అమ్మాయిలు కనపడినా కూడా పాపమంట. అలా ఇంకా తల దించుకుంటాడంటే ఇంక ఎత్తాడంట. ఆయన అంత నిష్ఠగా జీవించాడు. ఏం చెప్పాడంటే, నేను సంపూర్ణ సేవకు సమర్పించుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకోను అని మొత్తం ప్రచారం చేశాడు. ఫేమస్. ఆయన చాలా ఫేమస్. ఆయన వివాహం చేసుకోలేదని చెప్పి ఆయనని ఇమిటేట్ చేసి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు. 25 అమ్మాయిలకి 25 నో పెళ్ళి, 30 నో పెళ్ళి, 35 నో పెళ్ళి, 40 నో పెళ్ళి. ఆయనను చూసి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు. మేము కూడా ఆ సేవకునిలాగా పెళ్లి చేసుకోకుండా మేము సేవ చేస్తామని చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, చాలామంది చేసుకోలేదు. మీన్వైల్ ఏమైందంటే, ఆ సేవకునికి మరొక సేవకుడు ఒకరోజు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేసి, చాలా తప్పు, నువ్వు పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేసేసి ఏం చేశారంటే ఆ సేవకునికి ఫైనల్గా పెళ్లి చేసుకున్నాడు. ఆ సేవకుడు పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళందరూ ఎత్తిపోతల పథకం. వీళ్ళంతా ఆయనకు దొరికింది అమ్మాయి. అమ్మాయి దొరికింది. ఫేమస్ కదా, ఇంకా ఆయన సెలబ్రిటీ పాస్టరు, ఫేమస్. ఆయనకి ఎవరు చెప్పండి, ఆయనకు పెళ్ళి అయిపోయింది. ఇటుపక్క వాళ్ళకు అంతే. పులిని చూసి నక్క వాత పెట్టుకునే రకమే చాలామంది. దేవుడు చెప్పడం కాదు, దేవుడు యాక్చువల్గా అది కూడా మనకే ఇచ్చాడు. అది కూడా నీవు నీ శరీరేచ్ఛలను కంట్రోల్ చేసుకోగలవా? నీకు నమ్మకం ఉందా? నీకే వదిలేశాడు.
దేవుడు చెప్పాడు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నా కుమారుడా నా కుమారుడా నీవు పెళ్లి చేసుకోవద్దు, నీ నీ శరీరమును నాకే సమర్పించాలి, నా కుమార్తె నీ శరీరాన్ని ఏ పురుషుడు ముట్టకూడదు, నీవు వివాహం చేసుకోకూడదు, నీవు నాకే సమర్పించుకోవాలి. మన సోషల్ మీడియాలో ఎవరో ఒక అమ్మాయి అండి, చాలా యంగ్ గర్ల్, ఇట్లా చెప్తుంది, నేను దేవునికి సమర్పించుకున్నాను, నేను పెళ్లి చేసుకోకుండా వివాహం చేసుకోకుండా దేవునికి సమర్పించుకున్నానని చెప్తుంది. ఎవరో మోసం చేసినారా ఈ పిల్లని అనుకున్నాను నేను. చిన్న పిల్ల చక్కగా ఉంది, వాక్యం చెప్తుంది, ఎవరో మోసం చేసినారు ఈ పిల్లను. ఏం లేదు, ఇదంతా ఇవన్నీ ఏ జాతి తెలుసానండి, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం. అందరికీ ఆ కృప ఉండదు. యేసన్న గారు పెళ్లి చేసుకోలేదు, పాపం చేశాడు యేసన్న గారు పాపం చేస్తారా? లేదు. ఆయనకు ఆ కృప ఉంది, యేసన్న గారికి ఆ కృప ఉంది. యేసన్న గారు పెళ్లి చేసుకోలేదని నేను కూడా పెళ్లి చేసుకోను అని పెళ్లి చేసుకోకుండా పాపంలో జీవించిన వాళ్ళను ఇంతమందిని చూపిస్తాను నేను. ఆ మినిస్ట్రీస్లోనే, హోసనా మినిస్ట్రీస్లోనే పెళ్ళి చేసుకోకుండా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ పెళ్ళి చేసుకోకుండా పాపంలో పడిపోయిన వాళ్ళని ఇంతమందిని చూశాను నేను స్టోరీ చెప్పడంలో, కహానీలు చెప్పడంలో నిజం చెప్తున్నాను నేను. యేసన్న గారికి కృప ఉంది, అది పర్సనల్ అండి, అది పర్సనల్. అది నేను ఉండగలను అని ఆయన తీర్మానించుకున్నాడు, ఉండి చూపించాడు. కానీ చాలామంది ఎమోషనల్గా వాళ్ళని చూసి వీళ్ళని చూసి అంటారు, ఒక టైం వస్తుంది, దే కెనాట్ కంట్రోల్ దెమ్సెల్వ్స్. పెళ్ళిళ్ళు చేసుకోండి, సరైన టైంకి పెళ్ళిళ్ళు చేసుకోండి, వివాహం విషయంలో లేట్ జరగకుండా చూసుకోండి. ప్రొటెక్ట్ యువర్ లైఫ్. హార్మోన్లు దేవుడే ఇచ్చాడు, శరీర అవయవాలను దేవుడే ఇచ్చాడు, పురుషుని గాను స్త్రీని గాను ఆయనే చేశాడు. పెళ్లి చేసుకోవద్దని అంటాడు ఆయన చెప్పాడు, నీకే అప్పగించాడు. బైబిల్ ఏం చెప్తుంది? నీకే అప్పగించాడు. నీవు కృప పొందుకుంటే ఓకే చేసుకోవద్దు అంటాడు పౌలు గారు. దేవుడు రుద్దడు అండ్ ఎస్పెషల్లీ న్యూ టెస్టిమెంట్లో. పాత నిబంధనలు అయితే ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధనలు ఏం లేవు. వివాహంను నిషేధించడం దయ్యముల బోధ అని ఉంది బైబిల్లో, అంత స్పష్టంగా ఉంది. వాళ్ళు ఏమంటారు, మేము పెళ్లి చేసుకోవాలి, మేము ఒక్కరమే పరిశుద్ధులం అంటారు. అంటే పెళ్ళి అపవిత్రమైందా? పాన్ అపవిత్రమైందా? భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం అపవిత్రమైందా? సెయింట్స్ బ్రదర్, వీఆర్ సెయింట్స్ బ్రదర్ అంటుంటారు. సెయింట్స్ అంటే తెల్ల బట్టలు వేసుకుంటానే సెయింట్సా? ఏమండి, రంగుల బట్టలు వేసుకున్న వాళ్ళంతా అపవిత్రులా? ఓకే, ముగిద్దాం ఇంకా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. షమరబా. ఐ వాజ్ ప్రేయింగ్ నైట్ నేను పడుకున్నప్పుడు 2 అయిందండి, 2కు పడుకున్నా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. రమ తరికలమ సుందర గరబర బరబలందర గరబ మషకర బరియలందర కరబర బరబ. ఆర్ యూ బ్లెస్డ్? సో దేర్ ఈస్ వన్ సిన్ for which God has not anointed us to fight. That is sexual sin. Kamaralandara garaba. Let us partake in communion. Tandri meeku stotra. We activate the blood covenant of Jesus Christ of Nazareth. O Ramalandara kalaba shukuru karaba toru karaba. రియారా బరా. ఈ దినము ఆశీర్వదించబడిన మంచి దినం అని నేను ప్రకటిస్తున్నాను. ఐ కమాండ్ దిస్ డే యాజ్ అ బ్లెస్సెడ్ డే, ఫేవర్ఫుల్ డే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మా పిల్లలను జ్ఞాపకం చేస్తున్నాం. విశేషమైనటువంటి కృప, ఆశ్చర్యకరమైనటువంటి సహాయము మా పిల్లలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమునైనా శోధన లేక దృష్టి నుంచి తప్పించండి. కృపాక్షేమములు ఈరోజంతా మా వెంబడొచ్చునుగాక.
ఈ దినము మార్చ్ 5 మాకు మేలుకరంగా మారునుగాక, అనుకూలంగా మారునుగాక. మార్చ్ 5వ తారీఖున మాకు అనుకూలంగా మారునుగాక. సమస్తము మాకు అనుకూలంగా మారునుగాక. రియా రబలమ తూరుకు రబ షందరబ రియా రబ 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 హురబ రబ రబ. ఈ రోజు కొరకు అపవాది నియమించుకున్న ఆలోచించిన వాడి యొక్క ప్రణాళికలన్నీ కూడా యేసు క్రీస్తు వారి నామములో సర్వనాశనం చేస్తున్నాను. నేను సర్వనాశనం చేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ స్పాయిల్ all the strategies, schemes and plans of the devil in the blood name of Jesus Christ of Nazareth. Huraba kalandara karaba shakara mahasutara garaba raba 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 landara karaba raba 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 raba. పడుకునే ముందు నాయన కృతజ్ఞతలు చెల్లించి పడుకునే కృపను దయచేయమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మేలుల తర్వాత మేలుల చేత ఈ దినమంతా నింపండి. మా చెవులకు శుభ సమాచారం వినబడునుగాక. ఆదరణకరమైన మధుర వచనాలు మా యొక్క చెవులకు యేసుక్రీస్తు వారి నామంలో వినబడును గాక. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. వీ రిసీవ్ యువర్ ప్లాన్, యువర్ పర్పస్, యువర్ థాట్స్ ఇన్ టు దిస్ డే, ఇన్ టు అవర్ లైఫ్ ఫర్ యువర్ గ్లోరీ ఇన్ జీసస్ మైట్ నేమ్. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఐ డిక్లేర్ జూబ్లీ, జూబ్లీ, జూబ్లీ. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను, ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుకొనవలను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నౌ యూ కెన్ ఈట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ డ్రింక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆమెన్. గ్లోరీ టు గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ, లైవ్లో వీక్షిస్తున్న ప్రియులకు, ఆడిజ కుటుంబంలో నాటబడిన వారికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మన ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ ఈ దినమంతయు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord and God bless you. Have a blessed and prosperous, glorious, fortunate and lucky day. See you in the night. రాత్రి మళ్ళీ 9 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. God bless you. Praise the Lord. Take care. జాగ్రత్తగా ఉండండి. Be wise.